ఎక్సర్సైజ్ 11.1లోని 10th సమ్ని మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఈ వీడియోలో ఈ సమ్ చూసే ముందు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకునే చిన్న విషయం. ఓకే, మీకు ఈ వీడియో చివరిగా చూసిన తర్వాత ఓకే ఈసారి బాగానే చెప్పారు అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డిస్లైక్ కూడా మీరే చేయండి. ఖచ్చితంగా డిస్లైక్, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీలింగ్ ఏంటో కొంచెం షేర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకో విషయం ఏంటంటే, మీరు 10th క్లాస్ చదివే పిల్లలు అయితే మాత్రం నా ఛానల్ 100% మీకు ఉపయోగపడుతుంది అనిపించినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చేటప్పటికి an umbrella has 8 ribs. ఇక్కడ 8 ribs ఉన్నాయంట. 1 2 3 4 5 6 7 8 ribs ఉన్నాయి. అయితే 8 ribs ఉన్నాయి, విచ్ ఆర్ ఈక్వల్ స్పేస్ యాజ్ షోవెన్ ఇన్ ద ఫిగర్. అంటే ప్రతి దానికి మధ్యలో ఉన్న స్పేస్ ఒకేలా ఉందంట. అయితే అస్యూమింగ్ అంబ్రెల్లా టు బి ద ఫ్లాట్ సర్కిల్ లాగా, అంబ్రెల్లా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే, కానీ అది ఫ్లాట్ సర్కిల్ లా ఉందని ఊహించుకుందాం దీనిలాగా. ఆఫ్ రేడియస్, ఎంత రేడియస్ దాన్ని? 45 సెంటీమీటర్స్ రేడియస్, 45 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ రిబ్స్ ఆఫ్ ద అంబ్రెల్లా. రెండు కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉన్న 2 రిబ్స్ మధ్యలో ఏరియా ఫైండ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇదే అనుకుందాం, ఈ రెండింటికి మధ్య ఈ సెక్టార్ లాగే కదా ఉంది. ఆ సెక్టార్కి మనం ఏం చేయాలంటే ఏరియాని ఫైండ్ చేయమంటున్నాడు వచ్చి. ఓకే, దీనికి ఏరియా ఎలా ఫైండ్ చేస్తాం అసలు? ఓకే, మనకి ఏమైనా యాంగిల్ తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇప్పుడు సపోజ్ మొత్తం మీద ఇక్కడ ఇది మొత్తం యాంగిల్ ఎంత? 360 కదా. అప్పుడు 360 ఎన్ని పార్ట్స్? 1 2 3 4 5 6 7 8 చేత డివైడ్ చేసాం అనుకోండి 360ని, ఆటోమేటిక్గా ఒక యాంగిల్ ఎంతో తెలిసిపోతుంది, ఒక దాని యాంగిల్ ఎంతో తెలిసిపోతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వచ్చి మళ్ళీ చూడండి, 1 2 3 4 5 6 7 8 కదా. 8 ఉన్నాయి సెక్టార్స్. కాబట్టి ముందు యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎంతో ముందు ఫైండ్ చేయాలి. మనకి యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఇవ్వలేదు, ఈ రెండింటి మధ్య ఏరియా ఫైండ్ చేయమన్నాడు కానీ కదా. ముందు మనం ఏం చేద్దామంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఫైండ్ చేద్దాం. యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఎలా తెలుస్తుంది? 360/8 చెప్పాను కదా. ఇది అర్థమైందేమో అనుకుంటున్నాను మీకు. ఓకే, 360/8 చేసినట్టయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఓకే, నార్మల్గా క్యాన్సిల్ చేయడం రాను, చిన్నగానే క్యాన్సిల్ చేద్దాం. 2 4 జ 2 1 జ 2 8 జ 2 0 జ 2 2 జ 2 9 జ 0 జ 2 4 జ 2 5 జ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ ఎంత వచ్చింది? 45 డిగ్రీస్ యాంగిల్ వచ్చింది. అంటే 45 డిగ్రీస్ యాంగిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి ఇది యాంగిల్ ఆఫ్ యాంగిల్ తెలిసిపోయింది. రేడియస్ ఎంత అన్నాడు? ఇప్పుడు సపోజ్ నేను ఇది షేర్ చేస్తున్నాను చూడండి. ఇక దీని యొక్క ఏరియా కడుతున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవుతానని షేర్ చేస్తున్నాను. దీని యొక్క ఏరియా ఫైండ్ చేస్తున్నాను. దానికి రేడియస్ ఎంతో మనకి చెప్పేశాడు 45 కాబట్టి ఓకే తీసుకుందాం. ఇప్పుడు వచ్చి ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు θ/360 ఇంటూ πr². ఇది వచ్చి ఇప్పుడు θ ఎంత మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం, 45/360 ఇంటూ π అంటే 22/7, r అంటే 45 కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాద్దాం. ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి 5 టేబుల్లో 5 9 జ 5 టేబుల్లో 5 7 జ 35, 5 2 జ. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 9 టేబుల్లో 9 1 జ 9 8 జ అంతే కదా, సరిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో 2 4 జ 2 11 జ. ఇంకా ఏ టేబుల్లో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, కాబట్టి ఇంక వదిలేద్దాం. ఇప్పుడు వచ్చి 11 అలా ఉంచండి. 44 × 45 × 45 ముందు మల్టిప్లై చేసుకుందాం. 5 5 జ 25, 2 5 4 జ 20 అండ్ 2 యాడ్ చేస్తే 22, 4 5 జ 20, 4 4 జ 16కి ఇది యాడ్ చేస్తే 18, 2 10 1 2 ఇంత వచ్చింది. దానిని మళ్ళీ మనం ఏం చేయాలి? నెక్స్ట్ 11 ×
ఇప్పుడు ఎంత వచ్చింది 2025 బై 4 7 28 ఎంత వచ్చింది. ముందు ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేసేద్దాం. 11 చేతి మల్టిప్లై చేసామంటే ఏమొస్తుంది, సారీ అంతే కదా, 11 చేతి చేస్తే 5 7 2 2 2 ఎంత వచ్చింది అంటే 2275/28 సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది మీరు క్యాన్సిల్ చేయాలనుకుని చేయండి, లేకపోతే అలాగే వదిలేసండి, పెద్ద ఏం కాదు. ఓకేనా? ఓకే, నేను ఈ వీడియో మీకు నచ్చే విధంగా నేను చెప్పగలిగాను అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, లేదు అనుకుంటే డిస్లైక్ చేయండి, ప్లీజ్ డిస్లైక్ అనే చేయండి. ఓకేనా? మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.